సంస్కృతం విషయానికి వస్తే మన ఇంట్లో ఆడపిల్ల పుట్టిందంటే ఎన్నో పూర్వజన్మల సుకృతంగా భావిస్తాం. అలాగే మనం సంస్కృతం చదవటం అనేది పూర్వజన్మ సుకృతంగా భావించవచ్చు. మన జీవితంలో మనం చదువుకునేటప్పుడు ఇంటర్మీడియట్లో సంస్కృతం రావటం కూడా అదృష్టంగా భావించవచ్చు. మరి సంస్కృత పరీక్షకి వచ్చేసి 100 మార్కులుగాను పరీక్ష జరగనుంది కాబట్టి దీనిలో మొదటి సంవత్సరం విద్యార్థులకి దశరథస్య పశ్చాత్తాపం, మాయావటు, కపింజలోపదేశ, భోజస్య ఔదార్యం అనే పాఠాలు చాలా ముఖ్యమైనవి. మరి అందులో ఉండే 2 మార్కుల ప్రశ్నలు, 1 మార్కు ప్రశ్నలు, సందర్భ వాక్యాలు చదవవలసి ఉంటుంది. అలాగే నాన్ డీటెయిల్ క్వశ్చన్స్, రామ శబ్దం, హరి శబ్దం, భాను శబ్దం, వారి శబ్దాలు చదువుకుంటే దాని తర్వాత వచ్చేటువంటి శబ్దాలు కూడా దానికి అనుగుణంగా నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. మరి పుస్తకాల లెటరు, విరామగ్రహణ లెటరు, జ్వరార్థస్య విరామాభ్యర్థన పత్రం ఇట్లాంటి లెటర్స్ చదువుకోవడం వల్ల 5 మార్కులను పొందవచ్చు. మరి పాఠాలకు సంబంధించిన ప్రశ్నలు, తర్వాత ఆథర్స్ నేమ్స్, అలాగే ట్రాన్స్లేషన్స్, వెర్బ్ ఫామ్స్ అంటే ధాతు రూపాన్ని, సందులు మొదలైనవి తరచుగా చూసుకుంటే సరిపోతుంది. మొదటి సంవత్సరానికి ఇవన్నీ చదువుకోవటం చేత 99 మార్కులు పొందడానికి అంతగానో దోహదపడవచ్చు. మరి 2వ సంవత్సరం విషయానికి వస్తే పాఠాలు వచ్చేసరికి విభీషణోపదేశము, ధర్మనిష్ట, మంద విసర్పకత, విక్రమస్య ఔదార్యం అనే పాఠాలు ముఖ్యమైనవిగా మనం పేర్కొనవచ్చు. అందులో వచ్చేసరికి 1 మార్కు ప్రశ్నలు, 2 మార్కుల ప్రశ్నలు, సందర్భ వాక్యాలు మొదలైనవి మనం ముఖ్యంగా చదువుకోవాల్సినటువంటి సబ్జెక్ట్స్. అలాగే వాక్ శబ్దంతో మిగతా శబ్దాలన్నీ కూడా పోల్చి చూస్తే ఒకే రకంగా ఉంటాయి కాబట్టి వాక్ శబ్దాన్ని ఒక్కదాన్ని చదువుకుంటే దాని మోడల్లో ఉండే శబ్దాలన్నింటినీ, స్త్రీలింగాలని అలాగే నపుంసకలింగాలని, పుంలింగాలని అన్నిటిని కూడా మనం పూర్తి చేసుకునవచ్చు. సందులు, సమాసాలు, సేమూసి పరీక్ష అంటే ప్యాసేజెస్ అందులో చూసి రాసేవి ఉంటాయి కాబట్టి అవి పెద్ద కష్టంగా ఉండకపోవచ్చు. అలాగే సంస్కృత పరీక్షకు వచ్చేసరికి 2వ సంవత్సరంలో వాక్య నిర్మాణం అని చెప్పేసి మనల్ని కొద్దిగా భయపెట్టేటువంటి అంశం. కానీ దాన్ని కనుక సులువుగా సబ్జెక్ట్ని, వెర్బ్ ఫామ్ని, ఆబ్జెక్ట్ని తెలుసుకోగలిగితే 5కి 5 మార్కులు కూడా పొందవచ్చు. అలాగే నాన్ డీటెయిల్ క్వశ్చన్స్ ఫస్ట్ 2 లెసన్స్ నేర్చుకోవడం చేత మరి 2వ సంవత్సరంలో చదివే విద్యార్థులు కూడా పూర్తి మార్కులు పొందడానికి అవకాశం ఉంటుందని మనం చెప్పుకొనవచ్చు.